వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం PCCC అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈరోజు మన ఇంటర్వ్యూ తెలుసుకున్న వారి అంతర్గతం ఏంటనేది. సార్ నమస్తే. నమస్తే. మీరు 2001 నుంచి 2014 వరకు కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. అంటే జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ మీరు అనేక అంశాల్లో ఆయనతోటి అనేక సందర్భాల్లో గంటల ప్రతి చర్చించి ఆయన ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దడంలో మీ వంతు పాత్ర కూడా కొంత ఉందని మేము అనుకుంటున్నాం. అంటే దానికి ఎందుకు తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చారు, ఏంది అసలు మీతో కేసీఆర్తో ఎందుకు విభేదించారు, కొంచెం దాని గురించి చెప్పండి. ఎస్ అన్న, ముందుగా మీకు అమ్మ న్యూస్ వీక్షకులకు నమస్కారం. అయితే సాధారణంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుండు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ ఆత్మగౌరవంతో బతకాలని, తర్వాత మా భూమిని మేము పరిపాలించుకోవాలనే కోరికతో తప్పించుకోవడం సహజంగానే విద్యార్థి ఉద్యమాల్లో రకరకాల భావజాలాలు ఉన్నప్పటికీ, అంటే బేసిక్గా నేను SFI బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వామపక్ష భావజాలం ఉన్న క్యాంపస్లో ఉన్నంత కాలంలో ఉన్నప్పుడు తెలంగాణకు జరిగిన నష్టం ఏంది, తెలంగాణ భౌగోళిక ఏర్పాటు ఒకటే కాకుండా, భౌగోళిక విభజన ఒకటే కాకుండా తెలంగాణ మీద జరుగుతున్న సాంస్కృతిక దాడి, వనరుల మీద దాడి, తర్వాత భాష మీద దాడి, సంస్కృతి మీద దాడి, ఇవన్నీ కూడా మనిషిని కొంత మన విద్యార్థి దశలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందికి గురై తెలంగాణ వస్తే బాగుండు అనుకున్నాం. దాంట్లో భాగంగానే అప్పుడు ఒక మన పీజీలు మనం దాంట్లో చదువుతున్నప్పుడు ఆ క్యాంపస్లో ఉన్నప్పుడే జయశంకర్ సార్ గారిని 4-5 సార్లు కలవడం, తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళతో సహజంగా అత్యంత సాన్నిహిత్యంగా ఉండే అవకాశం రావడం వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని కానీ, తెలంగాణ రావాల్సిన అవసరాన్ని కానీ ఫీల్ అవ్వడం బాగా. ఆ క్రమంలోనే జర్నలిస్ట్గా ప్రజాశక్తిలో జాయిన్ అవ్వడం, తర్వాత ఈ పరిణామ క్రమాలని మీకు తెలుసు కదా. ఆ తర్వాత సహజంగానే తెలంగాణ ప్రాంతీయుల మీద కొంత తెలంగాణేతరులు అంటే ఆంధ్ర, రాయలసీమ నాయకుల వారి పెత్తనం మనకు కొంత ఇబ్బంది కలిగించేది. దీనికి తోడు నీళ్లు కావాలి, తెలంగాణకి నిధులు కావాలి, మేము వచ్చింది కరువు ప్రాంతం, లేదంటే అప్పుడు ఇంకా నడిగడ్డని, అది ఆల్మోస్ట్ అది నీళ్ళు అనేవి అందవు. ఇవన్నీ నీళ్లు కావాలి, నిధులు కావాలి, తెలంగాణకు ఆత్మగౌరవం కావాలి, తెలంగాణకు ఉద్యోగాలు కావాలి, నియామకాలు కావాలి, వీటన్నిటి మీద కొంత ఎక్సైజ్ జరుగుతూ చదువుతూ అప్పుడప్పుడు చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా రాసేది. ఇతర జర్నలిస్ట్గా చదువుతున్న విద్యార్థిగా ఉన్నప్పుడే జరిగేది. ఆ తర్వాత ప్రజాశక్తులకు వచ్చిన తర్వాత కేసీఆర్ రావడం వల్ల ఎవరో ఒకరు తెలంగాణ కోసం కొట్లాడితే బాగుండు అనే సమయంలో తెలంగాణకు రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అప్పుడున్న నక్సలైట్స్, మీకు తెలుసు నక్సల్స్ మీద ఎన్కౌంటర్, మాట్లాడితే నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్, ప్రశ్నిస్తే దాడులు, కేసులు, వ్యవసాయం మీటర్లు ఎత్తుకపోవడం, ఇవన్నీ కూడా ఒక విపత్కరమైన పరిస్థితి, కొంచెం ఒక విధ్వంసకరమైన పరిస్థితులు ఉండేది, అభద్రతా భావంతో ఉండేది. ఆ టైంలో కేసీఆర్ రావడం వల్ల ఇట్లాంటి వాళ్ళకి వస్తే బాగుండని, ఆయన మేము వ్యక్తిగతంగా మాకు పెద్ద సాన్నిహిత్యం ఉన్నది కాదు, అంతకంటే ముందు తెలిసింది కాదు, ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేయాలనుకుని, తెలంగాణ కోసం ఎవరు కొట్లాడితే వాళ్ళతో కలిసి పనిచేయాలనుకునే కోరికతోటి ఆయనతో అంత ర్యాలీ అవును. సహజంగానే అప్పటికి తెలంగాణలో ఉన్న అన్ని భావజాలతో ఉన్నోళ్ళు, అటు RSS భావజాలం, ఇటు RSU భావజాలం, ఇటు ఇతరత్ర కెరీర్ ఓరియంటేషన్తో బతికేటోళ్ళు కూడా తెలంగాణ వస్తే బాగుండు అని కోరుకోవడం వల్ల ఒక ర్యాలీ పాయింట్ అయింది. దాంతోపాటు జర్నలిజంలో మనం అప్పటికే చేరినాం కాబట్టి జర్నలిస్టులు కూడా మన పని మనం చేసుకుంటూ పోవాలనే కోరికతో చేసుకుంటూ పోయినాం. ఆ క్రమంలోనే తెలంగాణ కోసం ఏర్పాటు కావాలనే కాంక్ష, తృష్ణ, లేకపోతే ఆకాంక్షలన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత నెరవేర్తాయి అనుకున్నాం. తెలుసు, ఇప్పుడు మీరు జర్నలిస్టు ఉన్నాం, మేము జర్నలిస్టు ఉన్నాం. సహజంగా మనం ఎప్పుడు మాట్లాడినా కూడా తెలంగాణ కోసం ఒక ఇల్లు కొట్లాడాల్సిన అవసరం ఏముంది, తెలంగాణ వస్తే ఇల్లు ఇల్లు ఇస్తాము, ఇల్లు జాగిస్తాము, తెలంగాణ వస్తే ఇల్లుకు కట్టుకోవడానికి రుణాలు కూడా ఇస్తాం అనే కొంత మనం ఒక కాన్ఫిడెన్స్ కలిగించగలిగినాం జర్నలిస్టులలో. ఇవన్నీ కూడా తర్వాత క్రమంలో మనం చెప్పినాం, తెలంగాణ ప్రజలకు ఏమైతే చెప్పినామో అవేవి జరగకపోగా మరింత నియంతృత్వం వైపు పోవడం మనం 2014 నుంచి 2018 వరకు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్, దాని డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది ఏమన్నా? 100% అదే చెప్తున్నానా. 2013 వరకు 14 వరకు తెలంగాణ రాష్ట్రంలో మనం జర్నలిస్ట్గానే చెప్తాం, మనం 100 అంశాలు అన్ని రకరకాల రంగాలు చెప్పొచ్చు. మనకు తెలంగాణ కోసం కొట్లాడుతున్న జర్నలిస్టులమని తెలుసు, మనం తెలంగాణ వాదులమని తెలుసు, సమైక్యవాద యాజమాన్యాలు కూడా మనల్ని ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నాయి. నేను ప్రజాశక్తిలో పనిచేసిన, తెలంగాణ వాదిగా ఉన్నా, తెలంగాణ వాడినైనా, తెలంగాణ వాదిగా కూడా ఉన్నా అనే విషయం మేనేజ్మెంట్కి తెలిసిన, ఎప్పుడు నేను ఇబ్బంది పడలేదు.
అదే సమయంలో అక్కడి నుంచి ఆంధ్రజ్యోతి సాక్షి కూడా అట్లా ఇబ్బంది పెట్టలేదు. అంటే ఆంధ్ర యాజమాన్యంలో ఉన్నప్పటికీ తెలంగాణ వాదులుగా జర్నలిస్టులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నవారు వాళ్ళు ఎవరు కూడా తెలుసు. మనం చేసే ప్రతి పని మేనేజ్మెంట్ తెలియకుండా లేదు, ఓపెన్ గానే తెలుసు. ఇంకొక విషయం కూడా 2010లో 2009లో ఆయన తెలంగాణ ఏర్పాటు చేస్తామని చిదంబరం ప్రకటించిన తర్వాత, కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం గారు ప్రకటించిన తర్వాత రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. నేను సాక్షిలో పొలిటికల్ బ్యూరో రిపోర్టర్గా, స్టేట్ బ్యూరో రిపోర్టర్గా ఉంటూ తుర్కపల్లిలో, అంటే మన సొంత విలేజ్, మా స్వగ్రామంలో వీళ్ళందరితోటి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రముఖ పాత్ర వహిస్తున్నారో, ఇవాళ క్యాబినెట్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే రకరకాల పదవులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసిపోయి తుర్కపల్లికి దాదాపు 5-6 వేల మందితోటి సొంత ఖర్చుతోటి నేను ఒక ధూమ్ధామ్ పెట్టుకుని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అంటే ఎన్లైట్ చేయడానికి ఎవరు వీలైతే వాళ్ళు, నేను డబ్బులు పెట్టి పని చేసుకుంటూ పోతున్నాము అని తెలుసు కూడా, ఏనాడు కూడా మా మేనేజ్మెంట్, సాక్షిలో పనిచేసిన మేనేజ్మెంట్ కానీ, లేకపోతే మా సంపాదకులు మురళి గారు కానీ, ఇంకెవరితో మాట్లాడినా, ఎవరు మా సుధాకర్ రెడ్డి గారు అప్పుడు బ్యూరో చీఫ్ ఉండేది, ఎవరు కూడా మనం చిన్న ఇబ్బంది పెట్టి ఒక చిన్న స్క్రాచ్ బండి. కానీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఈ నియంతృత్వ విధానాలు, మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. అసెంబ్లీలో మీడియా పాయింట్ అనేది, ఇంతకుముందు మీడియా పాయింట్ అనేది ఎంట్రీ దగ్గర, సెకండ్ గేట్ ఎంట్రీ దగ్గర ఉండేది. కానీ మెల్లమెల్లగా దాన్ని తీసుకుపోయి ఊరు బయట ఒక వెలువాడలాగా తీసుకొచ్చారు. మీడియా అంటేనే తీసుకుపోయి ఒక అంటరాంది, మీడియా అంటేనే ఇది ప్రజలకు సంబంధించిన అంశం, వీళ్ళెవరు తెలంగాణకు అనుకూలంగా లేరు. ఇప్పుడు ఇంకా రీసెంట్ కాదు, అప్పటికే 2018 నాటికి నియంతృత్వం అనేది ఇప్పుడు మనకు నొప్పికి మనకు కనపడుతూనే ఉంది. ఇంతకుముందే ఇప్పుడున్న సిఎల్పి ఆఫీస్ ముందటనే మీడియా పాయింట్ ఉండేది. అంతకంటే ముందు మీ లాబీలో ఎక్కడ పడితే అక్కడ తిరిగేది కూడా మనం. ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న 2004 వరకు, 2004 నుంచి 2009 వరకు మన పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న, 2009 తర్వాత కూడా 2009 నుంచి 14 దగ్గర రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న, మనం దగ్గరికి అంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గర పోయి కూడా ముందట మాట్లాడే అవసరమైతే లోపలికి పోగలిగినంత చొరవతోటి, చనువుతోటి ఉన్న జర్నలిస్టులు ఇవాళ కనీసం లోపలికి ఇన్నర్ లాబీలోకి పోయే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత దాంతోపాటు మనం అదే సమయంలో ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి కృష్ణమూర్తి అన్న, హెల్త్ కార్డులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, ఐఏఎస్లకి ఒక స్థాయి, అట్లా రెండో స్థాయిలో కొంచెం గ్రూప్ 1 ఆఫీసర్స్ అలా తీసుకొచ్చారు. జర్నలిస్టులకి గ్రూప్ 4 తోటి సహజంగా గ్రూప్ 4తో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేసుకునే పరిస్థితి జరిగింది. ఇవన్నీ కూడా ఎంత మెల్లమెల్లగా జర్నలిస్టులన్నా లేకపోతే తెలంగాణ కోసం ఎవరైతే నిజాయితీతో కొట్లాడినరో వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా అవమానించే ప్రయత్నం, వీళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి దూరం చేసే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు మనం ఏ ఆత్మగౌరవం కోసం రకంగా చెప్పాలంటే అప్పటి తెలంగాణ ఉద్యమకారులే ఇప్పుడు తెలంగాణ ద్రోహులుగా వాళ్ళు ముద్రించే ప్రయత్నం, చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. దాంతోపాటు తెలంగాణ ప్రజల మీద ఉండే ప్రేమ, తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన ఆత్మగౌరవం ఏది తెలంగాణ ప్రజలకు దక్కించడానికి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇట్లాంటి వ్యక్తి చేతులు తెలంగాణ రాష్ట్రం కనుక ఉంటే, వ్యక్తిగతంగా మన లాభము నష్టము ఇవి చిన్న చిన్న అంశాలు, వ్యక్తులుగా ఇప్పుడు మనం కొంతకాలం ఎవరం శాశ్వతం కాదు, కానీ మనం చేస్తున్న పని భావితరాలకు నష్టం కలిగించకుండా ఉండాలి. ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ జాతికి కానీ మేలు జరగదు. వీళ్ళు అవన్నీ అప్పటికి అర్థమైన తర్వాతనే, ఇది వ్యక్తులుగా నేను పెద్ద మన కోరికలు ఇవేవి అబ్నార్మల్గా చిన్న కోరికలు ఉన్నా కూడా వాటికంటే కూడా మనం తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో భావితరానికి ఏం అందించగలిగినాం, ఏం చెప్పాలనే, మనం ఏం చెప్పాలనుకున్నాం, లేకపోతే ఏం ఇవ్వాలనుకున్నాం, ఇప్పుడు ఇస్తున్నది ఏంది, తెలంగాణ ప్రజలకు దక్కుతున్నది ఏంది. ఇట్లాంటి పాలకులు కనుక అధికారంలో ఉంటే తెలంగాణ ప్రజలకు రేపు ఏం జరుగుతుందనే ఆందోళనతోని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అవసరం, మనం కొంత ఎన్లైట్ చేయాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో నేను తీసుకోవాల్సి జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అంటే కేసీఆర్తో అంతగా విభేదించాల్సిన అవసరం వచ్చింది. అదే చెప్తున్నాం అన్న, కేసీఆర్తో వ్యక్తిగత విభేదాలు ఏం లేవు. ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కేసీఆర్ చెప్పే మాటలకు ఆచరణకు పొంతన లేదు. మనం మొదటి 2014 మేనిఫెస్టో తీసుకోండి అన్న, 2014 వరకు కూడా ఎప్పుడు ప్రజల సమస్యలను ప్రస్తావించలేదు. 2001లో పార్టీ పుట్టిన 2014 దాకా ఏనాడు ఆయన ప్రజలకు సంబంధించిన ఏ అంశాన్ని తీసుకొచ్చి మేనిఫెస్టోలు పెట్టలేదు. అప్పటికి చాలా అంశాలు ఉన్నాయి, ఆర్థిక సంస్కరణల కాంచి మొదలు పెడితే విద్యుత్ పాలసీ, విద్యా పాలసీ, వైద్య రంగం, తర్వాత ఇట్లా రకరకాల సాగునీటి రంగం, ఏ రంగం చెప్పినా తెలంగాణలో మేధావులు విద్యావంతులందరూ కలిపి చెప్తున్నా ఏ అంశం చెప్పినా దేనికి పోకుండా అంతిమ పరిష్కారం ఒక తెలంగాణ. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ సాధన ఒకటే లక్ష్యం కాబట్టి మిగతా మేనిఫెస్టో ఏం లేదని చెప్పడానికి తప్పించుకున్నాడు. 2014లో ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో ఒక రాజకీయ పార్టీగా, ఫక్తు రాజకీయ పార్టీగా తనను టీఆర్ఎస్ను ఉద్యమము ఈ కోణం ఆ కోణం అని చెప్పినా, ఎన్ని కోణాలు చెప్పినా అసలు కోణం రాజకీయ కోణం ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పినప్పుడు ఒక మేనిఫెస్టోని పెట్టుకున్నాడు. ఆ మేనిఫెస్టోలో మొదటి అంశం అన్న 2014లో మీరు ఒకసారి తిప్పించుకొని చూడండి, నా దగ్గర లేదు ఉంటే కార్లు ఉండొచ్చు.
2014లో మొట్టమొదటి అంశం ఏంటి అంటే తెలంగాణ అనేది ఒక వ్యక్తుల చేతిలో లేకపోతే ఒక పార్టీ చేతిలో ఉండదు. పూర్తిగా ఒక సలహా మండలి, నిపుణులతో కూడిన ఒక సలహా మండలిని ఏర్పాటు చేసి ఆ సలహా మండలి అడ్వైజరీ మేరకు, ఆ సలహా మండలి సూచనల మేరకు, సలహాల మేరకు ప్రభుత్వాన్ని నడిపిస్తాము అన్నారు. ఆ సలహా మండలిలో ఎవరు ఉంటారు? అన్ని రంగాల నిపుణులు ఉంటారు. అంటే జర్నలిస్టులు ఉంటారు, ఎడిటర్లు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, వివిధ రంగాల నిపుణులు ఉంటారు. వీళ్ళందరి సలహాల మేరకు తెలంగాణలో పరిపాలన ఉంటుంది అన్నాడు. కానీ 2014 నుంచి 2018 దాకా ఆచరణలో జరిగింది ఏంటి అంటే తెలంగాణ కోసం ఎవరైతే నిజాయితీతో కొట్లాడినరో ఇదే ప్రొఫెసర్లు, ఇదే విద్యావంతులు, ఇదే వివిధ రంగాల నిపుణులు తెలంగాణకు శత్రువులు అయిపోయినారు. దాంతోపాటు మనం ఇంకోటి అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం మీకు ఒక అది ఇచ్చింది, నిరసన తెలియజేసే హక్కు. నీకు నచ్చకపోతే శాంతియుతంగా నీ ఆవేదనను లేకపోతే నీ కష్టాన్ని శాంతియుతంగా నిరసన రూపంలో తెలియజెప్పే హక్కు ఇచ్చింది. కానీ నిరసనను తెలియజెప్పడానికి మనకు వేదికగా ఇంతకుముందు సెక్రటరీ దగ్గర ఉండేది మన స్టార్టింగ్లో, అది తీసుకుపోయి మన ఇందిరా పార్క్ దగ్గర పెట్టిండ్రు. ఆ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న స్థలాన్ని కూడా అక్కడ కూడా కనీసం నిరసనను తెలియజేయడానికి అవకాశం లేకుండా తీసి మొత్తం ఆ నిరసన దీక్షని ఎత్తేయడము అంటే తెలంగాణలో ప్రజాస్వామిక నిరసనకు కూడా అవకాశం లేకుండా పోతే ఇంకా నువ్వు ఎవరికి చెప్పుకోవాలి? కలవడానికి నీకు ఏమైనా కష్టం వస్తే కలవడానికి ముఖ్యమంత్రి లేడు. పోనీ మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పుదామంటే వాళ్ళు విన్నా వాళ్ళు కలిసే పరిస్థితి ముఖ్యమంత్రి లేదు. అధికారులు అంటే వాళ్ళు పూర్తిగా అధికార యంత్రాంగం అనేది టీఆర్ఎస్ పక్కన సున్నా లెక్క అయిపోయింది. వాళ్ళు ఎవరు కూడా ఏ నిర్ణయాన్ని తీసుకునే వాళ్ళకి స్వతంత్రత లేదు, నిర్ణయంలో ఏ భాగస్వాములు కాదు. కేవలం ప్రగతి భవన్లు అంటే ఇప్పుడు ప్రగతి భవన్ ఇంతకుముందు కేసీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన నిర్ణయం ఇక్కడ అమలు కావాలి, అక్కడి నుంచి ఫోన్ వస్తేనే ఇక్కడ పని కావాలి. ఎంతమందికి సమస్యలు వచ్చినా లేకపోతే దానికి ఒక అవుట్లెట్ అంటూ లేకుండా పోయింది కదా. ఇంత దుర్మార్గమైన ఇట్లాంటి తెలంగాణను మనం ఊహించలేక ప్రజాస్వామిక తెలంగాణ, మనం ఏ తెలంగాణ కోసం కొట్లాడినామో, ఏ ఆకాంక్షల కోసం కొట్లాడినామో, ఏ ఆత్మగౌరవం కోసం కొట్లాడినామో అట్లాంటి అవసరము అని ఇట్లాంటి వాళ్ళను గద్దెదించాలంటే ప్రత్యామ్నాయం తెలంగాణలో ఖచ్చితంగా ఇట్లాంటి భావజాలం వ్యాప్తి చెందాలనే కోరికతోటి ఖచ్చితంగా కేసీఆర్ అనే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భావితరాలకు కూడా అది నష్టమవుతుందనే ఒక ఆలోచనతోటే వాళ్ళను తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం తప్ప ఇలా వ్యక్తుల ప్రయోజనాలు, వ్యక్తిగత అంశాలే లేవు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారా? అంటే మీకు సరైన 100% జనరల్గా కాంగ్రెస్ పార్టీలో మనకి ఏమైనా కోరికలు ఉన్నప్పుడు సహజంగా కోరికలు ఉన్నప్పుడు కంఫర్ట్నెస్, డిస్కంఫర్ట్నెస్ వస్తుంది. నేను 100% నాకున్న కోరిక ఒకటే, తెలంగాణలో ప్రజాస్వామిక పాలన రావాలి, తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలి. దానికోసం వ్యక్తులుగా మనం ఎంత వీలైనంత పని చేసుకుంటూ పోదాం అనుకున్నప్పుడు 100% కంఫర్ట్గా సౌకర్యంగానే ఉంటాం కదా. మనకి ఏదైనా కోరికలు ఉండి మనకేవో ఆశలు ఉన్నప్పుడు ఆశలు నెరవేరకపోతే కదా మన ఆలేరు టికెట్ను ఆశించి మీరు కాంగ్రెస్ లో చేరారు అని చెప్పేసి 100% రాజకీయాలలో కోరికలు ఉండడం అసహజం కాదు. 100% నాకు నేను తుర్కపల్లి ఆలేరు కాన్స్టిట్యూన్సీలో తుర్కపల్లి మండలంలో నా కుటుంబ సభ్యులు జెడ్పీటీసీ ఉన్నారు, ఇంకా నా కుటుంబ సభ్యులు ఉప సర్పంచ్గా పనిచేసారు. నేను కూడా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నా, జర్నలిస్ట్గా ఉన్నా, వందలాది సహాయ కార్యక్రమాలు చేపట్టినాం, వ్యక్తిగతంగా చేపట్టినాం, పార్టీ పరంగా చేపట్టినాం, ఎన్నో రకాలుగా ప్రజలకు దగ్గర ఉన్నాం. ఇదే సమయంలో కోరికలు ఉండడం కూడా తప్పు కాదు. 100% ఆలేరు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంది. అవకాశం వస్తే పార్టీ కనుక నిర్ణయం తీసుకుంటే 100% ఆలేరు నుంచి పోటీ చేయాలనే కోరికతో ఉన్నాం. కాకుండా కూడా పార్టీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనేది మా లక్ష్యం అన్నాం. దానికోసం ఈ మధ్యలో కోరికలు అనేవి ఉండవు, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏ జరిగినా కాంగ్రెస్ పార్టీ అంతిమంగా అధికారం రావాలి, ప్రజాస్వామిక ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడాలి. కాబట్టి దానికోసం ఎట్లాంటి త్యాగాలకైనా సిద్ధపడితే, ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటారు? 100% అన్న కంఫర్టబుల్ మెజారిటీ తోటి 70 స్థానాలకు తగ్గకుండా, కనీసం 70 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈసారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాం. దీనికి కూడా మేము 2-3 కారణాలు, ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది అని చెప్తున్నారన్న. ఒకటి, తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు. సహజంగా ఇప్పుడు 2013 కంటే ముందు ఉన్న కార్యక్రమాలు మీకు తెలుసు, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ముఖ్యమంత్రులు చేసిన కార్యక్రమాలు ఎన్నోయో మీకు తెలుసు. ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టినరు. తర్వాత రుణమాఫీ మీకు అప్పుడే తెలుసు, దాదాపు 100 లక్షల కోట్లు, దాదాపు మొత్తం దేశవ్యాప్తంగా చేస్తే తెలంగాణలోనే దాదాపు అదే సమయంలోనే దాదాపు 76,000 కోట్లు అనుకుంటున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా 76,000 కోట్లు అనుకుంటాం. తెలంగాణకి దాదాపు 12-13 వేల కోట్ల రూపాయల మేలు జరిగింది. దాంతో పాటు తెలంగాణకి
ఇవాళ ప్రాజెక్టులు కానీ, తెలంగాణలో ఉన్న విద్యాలయాలు కానీ, తెలంగాణలో ఉన్న వైద్యాసుపత్రులు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడ్డాయి. దీంతో పాటు అన్నిటికంటే అల్టిమేట్గా తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ త్యాగం మీకు తెలుసు. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి, ఆంధ్రలో అధికారాన్ని కోల్పోయి, దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలని గుర్తించి సోనియామ్మ తెలంగాణ ఇచ్చింది. దీని మీద తెలంగాణ ప్రజలకే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిబింబిస్తుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటు తెలంగాణలో ఇవాళ ధరణి ఎంత పెద్ద కుంభకోణం మీకు తెలుసు. ధరణిలో ఎంత పెద్ద అన్యాయం జరిగింది. ధరణిని మీరు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది అంటే ధరణి చాలా బాగుందని చెప్పేసి నిన్న మొన్న 4-5 బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గారు కూడా ప్రజలతోటి స్పందన తీసుకొని చెప్పారు. ధరణి రద్దు చేయమంటారా అంటే వాళ్ళ నుంచి భారీ స్పందన వచ్చింది వద్దని. అంటే మీరు అంటే ప్రజాస్పందనకు మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళు మీరు ఒకసారి చెక్ చేసుకున్నా ధరణి ఉండాలనా అంటే వద్దు అన్నారు. కేసీఆర్ అడిగిండు ఓపెన్గా బహిరంగ సభల్లో ధరణి ఉండాలా అంటే కేసీఆర్ పిలిపించుకున్న సభలో కేసీఆర్ ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో కూడా ధరణి ఉండాలనా వద్దు అంటే వద్దు వద్దు అని చాలా స్పష్టంగా ధరణిని వ్యతిరేకించిన వాళ్ళే మనం ఆ ఓపెన్ మీడియాలో వచ్చినాయే చూసినాం. దాంతోపాటు ధరణి మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలంటే డబ్బులు మీరు ఎవరికి కడుతుండ్రో ఫస్ట్ ధరణి దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే నువ్వు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కడుతున్నావు డబ్బులు. ఒక ఐసిఐసిలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అది కేటీఆర్ ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు కుమారుడు కే తారక రామారావుకు చెందిన ఒక బినామీ కంపెనీకి ఇవాళ డబ్బులు కట్టాల్సి వస్తుంది మనం. అది ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఈ 3 ఏళ్లలోనే ధరణి వచ్చిన 3 ఏళ్లలోనే దాదాపు 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలు మనం రిజిస్ట్రేషన్ శాఖకు పోతే అవి ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వ ఖజానా కింద జమ అయినవి లెక్కలు లేవన్నా. దాంతోపాటు ఇవాళ ధరణి అనేది ఉచితంగా చేయరన్నా. ఇవాళ నీకు ఏదైనా చిన్న పొరపాటు ఉంది, లేకపోతే నీకు ఏదైనా సేవలు కావాలి, ఏదైనా సర్వీస్ కావాలంటే ప్రతిదానికి కనీసం 140 రూపాయల నుంచి మొదలు పెడితే దాదాపు 10,000 రూపాయల దాకా సేవను బట్టి ఖరీదు ఉంది. నువ్వు ప్రజల నుంచి వసూలు చేసి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఆ సేవను పూర్తి చేయకుండా నువ్వు అప్లికేషన్ రిజెక్ట్ చేసి మళ్ళీ డబ్బులు కట్టిస్తున్నావు. ఒక్కొక్క పని చేయాలంటే నా సొంత భూమి అన్న ఒక 2 గుంటల భూమి నేను కొనుక్కున్నది ఎప్పుడో 2009-2008లో కొనుక్కున్న భూమి ఒక 2 గుంటలు తక్కువ పడ్డది. ఆ 2 గుంటలు తక్కువ పడ్డది ఎట్లా పడ్డదో అని చెప్పి దానికి అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అంటే అప్లికేషన్ పెట్టాలి సార్, మా చేతులు లేదంట. తహసీల్ ఆఫీస్కి పోయి తర్వాత కాకపోతే మీ సేవల అప్లికేషన్ దాదాపు 1,200-1,300 రూపాయలు ఒక్కసారికి. అది ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు తెలియ కూడా దాదాపు 12 సార్లనో 13 సార్లనో ఇప్పటికి కట్ చేసారు. 2 గుంటల భూమి కోసం దాదాపు 12 సార్లు 1,300 కట్టారా మీరు? అంతే కదా. అంటే ఒక్కొక్కసారి 1,000-1,200-1,300 రూపాయలు ఒక్కొక్కసారి కడితే 10-12 సార్లు అదే కట్టాల్సి వచ్చింది. అంటే కొన్నంత భూమి దానికి 1,00,000. ఈ పైసలు కూడా ప్రభుత్వ ఖజానాకు పోతలేవు. ఇవి కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పోతున్నాయి. ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ 150 కోట్ల రూపాయల టెండర్ తోటి ధరణిని మెయింటైన్ చేయడానికి, సర్వీసులు మెయింటైన్ చేయడానికి తీసుకుంటే అదే కంపెనీ వాళ్ళ 1,350 కోట్ల రూపాయలకు ఫిలిప్పీన్స్ కంపెనీ ఫిలిప్ కంపెనీలో స్విట్జర్లాండ్కి చెందిన కేటీఆర్ మిత్రుడు, పాత మిత్రుడు ఇవాళ పార్ట్నర్. ఎటువంటి తెలంగాణ ప్రజలను ఏ రకంగా దోపిడీ చేసినా మళ్ళీ కేటీఆర్ ఇంట్లకు, కేసీఆర్ ఇంట్లకు, వాళ్ళ ఇంట్లకు పోతుంది. ఇట్లాంటి ధరని ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. దాంతోపాటు చెప్తామన్నా, నాలా కన్వర్షన్ అయిన భూములు పాస్బుక్లు ఉంటాయి. పాస్బుక్లు ఉన్నాయంటే చాలు రిజిస్టర్ చేసుకోవచ్చు స్లాట్ బుక్ అయితే. దీన్ని సమర్థిస్తామా? తెలంగాణలో చూస్తున్నాం మనం, భూమి అంటే ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాం. అట్లాంటి భూమి కేసీఆర్ ఇంట్లోకి పోతుంటే దాదాపు 1,00,000 ఎకరాల భూమిని ఇలా కేసీఆర్ ఇంట్లోకి పెట్టుకోవడానికి పెడుతున్నారు. దాదాపు ఇవాళ నెలకి 1000 నుంచి 1,200 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ అప్లికేషన్లు, ధరణి అప్లికేషన్లకు కానీ, రిజిస్ట్రేషన్ నుంచి కానీ ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రతి నెలకు 1000 నుంచి 1,200 కోట్లు, ఏడాదికి దాదాపుగా 15,000 కోట్లు, 3 ఏళ్లలోనే 45,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ కాకపోతే అవన్నీ ప్రభుత్వ ఖజానా కడతలేమన్నా. ఒక ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంకులో ఒక ఐసిఐసిఐ నుంచి కేటీఆర్ చెందిన బినామీ కంపెనీలకు పోతుంది. ఇట్లాంటి ధరని ఉండాలని మీరు కోరుకుంటారా? అదరని మీరు కోరుకుంటున్నారా? తెలంగాణలో ఇవాళ గ్రామానికి ఉండన్నా వివాదము లేని ఏ భూమి అయినా ఉన్నదేమో, ధరణి వల్ల బాధితుడు లేని ఊరేదని ఉందేమో చూడు. భూమి ఉంటే చాలు ధరణితో సమస్య ఎదుర్కొంటావు. నీ భూమి అనుకోకుండా ఎవరి పేరు మీద ఉన్న పొరపాటున పడితే నీకు మళ్ళీ లోకల్గా నీకు ఎంఆర్ఓకు ఆర్డీఓకి అడిషనల్ కలెక్టర్, జేసీలకి, కలెక్టర్కి ఎవరికి లేదు. మళ్ళీ సివిల్ కోర్టుకు పోయి నువ్వు పంచాయతీ తెచ్చుకోవాలి. నువ్వు 5 గుంటలకు, 2 గుంటలకు, 4 గుంటలు పోయి సివిల్ కోర్టుకు పోయి కేసు కొట్లాడి 4 గుంటల భూమిని సంపాదించుకుంటారా? ఇట్లాంటి ధరని ఉండమని అంటున్నాం. మీ జిల్లాకు చెందిన భూదాన్ బోర్డు భూములన్నీ ధరణి ద్వారా అక్రమానికి గురని చెప్పి మన రేవంత్ రెడ్డి చెప్పారు.
అంటే మీ జిల్లాలోనే నాకు తెలిసి ఎక్కువ భూములు ఉండేది తెలుసు నాకు. అంటే మీరు దాని మీద ఏమైనా అంటే నల్గొండ జిల్లా వాసిగా మీరు నల్గొండలో ఇప్పుడు భూదాన్ పోచంపల్లి, ఆ పోచంపల్లి అంతకంటే ముందు పేరు వెదిరి రామచంద్రారెడ్డి గారు భూదానం మొదలు పెట్టింది కాబట్టి భూదాన్ పోచంపల్లి వచ్చింది. ఆ చుట్టుపక్కల ఆ ప్రభావం తోటి చాలా మందికి భూదానం భూములు, అప్పుడున్న భూస్వాములు, అప్పుడున్న పెత్తందారులు చాలా మంది భూములు దానం చేసింది. అది ఒక దగ్గరనే కాదు, ఇప్పుడు ఎటువైనా ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, తర్వాత నల్గొండ, మెదక్ జిల్లా మీ జిల్లాలోనే ఎక్కువ వరకు భూములు వేరే అని చెప్పేసి 100%. అందుకే అంటున్నాయి. ఇప్పుడు మన బీబీ నగర్ ఉంది, బీబీ నగర్ లో ఇప్పుడున్న నిమ్స్ పక్కన ఉన్న నార్నే ఎస్టేట్స్ అని అట్లా అంటుంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ భూములే, ఇవన్నీ భూదాన్ భూములే, ఇవన్నీ కూడా అందులోకి పోయినాయి. మేము అందుకే ముందు ధరణిని రద్దు చేయడం ఎందుకు అనుకుంటున్నామంటే, భూమిని వివాదాస్పదం చేసి అత్యంత ప్రాణప్రదంగా చూసుకునే భూమిని తెలంగాణ బిడ్డ అయినా లేకపోతే రైతు అనేవారు ఎవరైనా భూమి అంటే ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారు. ప్రాణం పోయినా సరే జాగబోవద్దు అనే కోరికతో ఉంటారు. అట్లాంటి భూమిని వివాదాస్పదం చేసి నీ కాళ్ళ కింద భూమిని కేసీఆర్ కుటుంబం గుంజుకుంటుంటే ధరణిని ఖచ్చితంగా మేము ఇట్లాంటి ఈ దారుణాలను ఆగడాలను అడుకట్టడానికి ధరణిని రద్దు చేస్తామంటుంది. మరి ధరణి రద్దు చేసినా కొత్తది కాదు. నిజంగా కూడా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మనం చూస్తున్నాం. ఇంతకంటే ముందు ఆల్రెడీ ధరణి ద్వారా అక్రమాలకు గురైపోయిన రియల్ ఎస్టేట్కి వెళ్ళింది కదా, దాన్ని ఏ రకంగా మీరు 100% మొదటి నుంచి 2014 నాడు భూముల పరిస్థితి ఏందో తీసి ఆ రోజు రికార్డులు తీసి దానికి నిజమైన యాజమాని ఎవరు, దానికి నిజమైన అసలైన యాజమాని ఎవరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది, న్యాయమైన ట్రాన్సాక్షన్స్ ఏంటి, అన్యాయమైన ట్రాన్సాక్షన్స్ ఏంటి, రెండింటిని ఖచ్చితంగా బైఫర్కేట్ చేసి నిపుణులతోటి మండలాల వారీగా చాలా మంది స్టాఫ్ ఉందన్న. రెవెన్యూ యంత్రాంగం ఉంది, అనుభవజ్ఞులు ఉన్నారు, తర్వాత సమాజ సేవకులు ఉన్నారు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వాస్తవాన్ని గుర్తించి ధరణి కంటే మెరుగైన వ్యవస్థ. ఇవాళ మీరు బ్యాంకులో 100 రూపాయలు ఉన్నాయా లేవా అంటే మీరు బ్యాంకు చూడాల్సిన పని లేదు. ఇంటికి ఇక్కడ కూర్చొని మీరు ఫోన్లు ఎంతున్నాయి నీ బ్యాలెన్స్ చూసుకుంటున్నాం. ఇవాళ నీ జేబులో అకౌంట్లో డబ్బులు ఉంటేనే పక్కకి పోతున్నాయి. ఎవరైనా నీకు డబ్బులు తీసుకోవాలి పంపించాలనుకుంటే సెకండ్లలో వస్తున్నాయి. వ్యవస్థనే సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. అట్లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని భూమికి కూడా మేము ఉపయోగిస్తాం. కేవలం మేము స్వార్థానికి ఉపయోగించాలనుకోవట్లేదు. అంతకంటే మెరుగైన వ్యవస్థ, ధరణి కంటే మెరుగైన వ్యవస్థ, దానికంటే స్పీడ్గా ట్రాన్సాక్షన్స్ జరిగే వ్యవస్థ, పారదర్శకంగా ఉండే వ్యవస్థ, ఇవన్నీ తీసుకొచ్చి ధరణి కంటే మంచి వ్యవస్థను భూముల విషయంలో ధరణి రద్దు చేసి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించాలని మీరేమన్నా ప్లాన్ గా పోతున్నారా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు భయపడతారన్నా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏం సంబంధం అంటున్నా? ధరణి అంటే తప్పు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను మీరు సమర్థించాలని చూస్తున్నారు. ఎవరైనా అట్లా చేస్తే భయపడేది ఎవరు భయపడతారు? తప్పు చేసినోడు భయపడతాడు. బాధాపుతో తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇక బెదిరించడానికి ఏం అవకాశం ఏముంది? తప్పు చేసినోడు మనం సమర్థిస్తామా? ఒక పేదోడికి 2 ఎకరాలు ఉంటే ఆ భూమిని గుంజుకొని ఏదో రూపంగా గుంజుకొని నువ్వు ఒక సంపన్నుడిని కట్టబెట్టిన తర్వాత అట్లాంటి సంపన్నుడు ఇవాళ మళ్ళా అట్లాంటి సంపన్నుడిని కాపాడడం ద్వారా నువ్వు ఏ సందేశం ఇస్తున్నావు? ఒక దోపిడీదారుని మనం ఎందుకు సమర్థించాలి? ఖచ్చితంగా దోపిడీదారు ఎప్పటికైనా ఎప్పుడైనా శిక్ష అనుభవించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన వ్యాపారం, అదొక వ్యాపారం, మిగతా వ్యాపారం లాగా ఆయన ఎట్లా ఇదైతాడు? ఎందుకు భయపడతాడు? మరి మీరు అడిగారు కదా, ఎందుకు బెదిరించాలనుకుంటారు కదా. ఆయన బెదిరించాల్సిన అవసరం ఏమి వస్తుంది? ధరణిలో ఉంది కాబట్టి ఆయన చట్టబద్ధంగా రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏ రకంగా ఉందో దాని ప్రకారంగా కావాల్సిన డబ్బులు చెల్లించి తీసుకుంది కదా. మీరు ఎట్లా లాక్కుంటుంది దాన్ని? మళ్ళీ మీరు అదే అంటున్నారు, భయపడతారు అన్నారు కదా. ఇప్పుడు ఒక అంటే భూమి లాక్కోవడం అంటే భయపడమే కదా సార్. అదే అన్న, మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాం. మళ్ళీ మీరు కొద్దిగా ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక భూమిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొనుక్కున్న వాళ్ళని ఎవ్వరూ వాళ్ళ హక్కులను కాదనలేరు. అదే సమయంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడి గవర్నమెంట్ భూమి, ఇంతకుముందే మనం అన్నాం, భూదాన్ భూములు, అసైన్మెంట్ భూములు, తర్వాత మన చెరువు శిఖాలు, ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఒక నిషేధిత జాబితా 22. ఇక్కడ చిన్న నాకు డౌట్, రియల్ ఎస్టేట్ భూములు ఇవన్నీ ఓకే, భూదాన్ భూములని అక్కడ ధరణిలో లేదు. మీరు చెప్పిన ప్రకారం, మీ నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ధరణిలో భూదాన్ భూములని లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అక్కడ ఎంఆర్ఓనే చెప్పిండు, సర్వే నెంబర్ ఎంఆర్ఓ చెప్పిండు డెటెక్షన్ సార్. కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు మాత్రం భూదాన్ భూములను నిషేధించని చెప్పేసి ఇదే రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్కి ఆదేశించింది. అన్నప్పుడు వాళ్ళు నిషేధించాలి కదా. ఇప్పుడు నేను వెళ్ళానండి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, నేను ఒక 2 ఎకరాల స్థలం చూసిన, ధరణిలో చూస్తే నాకు కరెక్ట్గా ఉంది, పానీ నాకలు అన్నీ వచ్చేస్తున్నాయి, నేను ఈసీలో చూసినా ఈసీలో వస్తుంది కాబట్టి నేను కొనుక్కున్నాను. దాని వెనుకాల జరిగింది ఏందనేది నాకే తెలుస్తుంది. అయితే మీకు కొంచెం దాన్ని స్టడీ చేసినట్లేరు. తిమ్మాపూర్ అనే విలేజ్లో సర్వే నెంబర్ 6 నుంచి దాదాపు 283 దాకా 30 సర్వే నెంబర్లు ఉన్నట్టున్నాయి.
ఆ సర్వే నెంబర్లలో 146 ఎకరాల భూమిని అది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అది ప్రభుత్వ భూమిగా దాన్ని అమ్మడానికి కొనడానికి వీలు లేని భూమిగా, అంటే 1962-63 తర్వాత వాటి అన్నిటి కూడా భూదాన్ భూములుగా రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ రికార్డులు రికార్డ్ అయింది. అవి అప్పటి నుంచి 2014 దాకా పూర్తిగా ప్రభుత్వ భూములు భూదాన్ భూములుగా రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. ఆ తర్వాత క్రమంలో వీళ్ళ ఎవరైతే ఇప్పుడు మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారి బినామీ మూర్తి అని ఒక ఆయన, ఆ మూర్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిండో 36 ఎకరాల భూమి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంతకంటే ముందేమో అది 22A రిజిస్టర్లో నిషేధిత భూముల వ్యవహారాల రిజిస్ట్రేషన్ శాఖలో ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది. ఇప్పుడేమో అది 36 ఎకరాలు పోయింది. మిగతా 110 ఎకరాలకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మాత్రమే మాకు అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు బయటపెట్టిండ్రు. దాంట్లో తప్పులు జరిగినాయని స్వయంగా 36 ఎకరాలు ఎట్లా జరిగిందో చూస్తున్నాం. దాన్ని CCLAకి రిపోర్ట్ పంపినాం. ఆ CCLA డైరెక్షన్స్ ప్రకారం చేస్తామని స్వయంగా MROని చెప్పుకున్నారు. దాన్ని నిషేధిత జాబితాలో ఆ భూమి ఉంది. భూదాన్ భూములు ఒకసారి భూదాన్ భూమిగా నోటిఫై అయిన తర్వాత ఆ భూమిని అమ్మడానికి కొనడానికి వీల్లేదు. ఆ భూమి ఖచ్చితంగా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడాలి. లేదు అంటే భూమి లేని పేదలకు ఉపయోగపడితే ఆ భూమి లేని పేదలు వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప అమ్మకాలు కొనుగోలు దాని మీద నడవవు. ఇది చట్టం అన్న, భూదాన్ భూములకు సంబంధించిన చట్టం. ఆ చట్టాన్ని అతిక్రమించి ఇవాళ KTRకు 30% ముడుపులు అందిన తర్వాత మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారి బినామీ ఇవాళ 36 ఎకరాలు తీసుకున్నాడు. అదే ఆరోపణ అన్న. సార్ ఇప్పుడు అంటే మీరు భూమి లేని వాళ్ళకు దళితులకు 3 ఎకరాల భూమి అనేది కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. మీ పార్టీ అధికారంలోకి పూర్తి చేస్తుందా? అంటే భూమి అవైలబిలిటీని బట్టి ఇట్లా గతంలో దాదాపు 24 లక్షల ఎకరాలను ప్రభుత్వ భూమిని పేదలకు, దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, భూమి లేని వారికి దాదాపు తెలంగాణలోనే 24 లక్షల ఎకరాలను పంపిణీ చేసిందనే కాంగ్రెస్ పార్టీ. దాదాపు అందులోకెళ్ళి ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రకరకాల కారణాలతోటి రకరకాల సాకులతోటి దాదాపు 14,000 ఎకరాలను దళితుల నుండి, గిరిజనుల నుండి, పేద రైతుల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం వాడు రీటైన్ చేసుకుందన్న. దానికి ఇచ్చిన డబ్బులు అంటే కేవలం 6 లక్షలు. అది తీసుకుంది టీఆర్ఎస్, ఇచ్చింది కాంగ్రెస్. అంటే గతంలో భూమి లేని పేదలకు భూమిని ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేపు కూడా అవైలబిలిటీని బట్టి, అక్కడ ఉన్న లభ్యతను బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి, గతంలో వాళ్ళు ప్రభుత్వ పథకాలను పొందినరు లేరు అనే దాన్ని బట్టి, వాళ్ళ గతంలో ప్రభుత్వం ఏ మేరకు ఉపయోగపడ్డది, లేకపోతే ప్రభుత్వానికి ఉన్న బాధ్యత నుంచి వాళ్ళని అందుకోలేకపోయిందనే దాన్ని ఉన్న బట్టి ఖచ్చితంగా వాళ్ళ అవకాశాన్ని బట్టి భూమిని పంచాలనా, లేకపోతే వాళ్ళకి ఇంకో రకంగా వాళ్ళ ఉపాధి అవకాశాలని పెంచాలనా, భూమి అనేది పెరగదన్న వ్యక్తులతో పాటు. అట్లాంటప్పుడు ఆ లభ్యతను బట్టి మేము ఇస్తాము అని ఆచరణసాధ్యంగానే హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన చరిత్ర లేదు. కానీ గతంలో ఇచ్చిన భూమిని టీఆర్ఎస్ తీసుకుంది. అట్లా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తించి వాళ్ళకి మరింత ఉపాధి అవకాశాలను పెంచడానికి కానీ, అవకాశాన్ని బట్టి భూమి లభ్యతను బట్టి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనే దాని మీద కొంచెం మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఇప్పటికీ కొంత వ్యతిరేకిస్తున్నారు. అయితే గతంలో బహిరంగ విమర్శ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మీరు అంటే వచ్చే ఎన్నికల్లో దీన్ని అధిగమించే అవకాశం ఉన్నాయా? ఎట్లా మీరు అధికారంలోకి వస్తారు? అంటే ఐక్యత ఎట్లా నిరూపించాలనుకుంటున్నారు? అంటే రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాదన్న, మెజారిటీ అభిప్రాయమే ఉంటుంది. ఇవాళ మనం గెలవాలంటే 100 ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓట్లేస్తే ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు. 100 ఓట్లు పోలైతే అన్న 3 పోటీ చేస్తే మనిషికి 33 ఓట్లు రావాలి. 34 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. అంటే మెజారిటీ అనేదే లెక్క. అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. గతంలో పోల్చినప్పుడు మీరు మనకు 1956లో ఏపీ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకుల శత్రువు. ఒక కాంగ్రెస్ పార్టీని ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడే పడగొట్టి మరో కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేది. కానీ గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు చాలా తగ్గినాయి. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారిని PCC అధ్యక్షుడిగా ఎన్నుకోబట్టేటప్పుడు ఆషామాషిగా ఎక్కడి నుంచో నామినేట్ చేయలేదన్న. మండల స్థాయి దాకా అడిగిండ్రు, అభిప్రాయ సేకరణ చేసి మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో నాయకుల అభిప్రాయాలు తీసుకొని అభిప్రాయ సేకరణ జరిపి ఆ తర్వాతనే PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారు లేకపోతే AICC అప్పుడు ప్రకటించింది. అది మీకు తెలుసన్న.
ఆ పరిస్థితి ప్రకారం చూస్తే ఇవాళ గతంలో ఎన్నడూ లేనంత ఏకాభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీదనే ఉంది. మీ జిల్లా వాళ్ళకి చెందిన నాయకులే చాలా మంది రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అవునన్నా, నేను అదే అంటున్నా. కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించడం కానీ గ్రూపులు కట్టడం కానీ పెద్ద అసహజమేం కాదు. ఇదేం ఇవాళ కొత్తగా ఉన్నది కాదు. గతంలో చెప్పిన మీకు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులే దించుండ్రు. కానీ ఇప్పుడు అంత విగరస్గా లేవు అంటున్నాం. అంత తీవ్రంగా ఇవాళ పరిణామాలు లేవు. ఇంకా ఆ మాటకు వస్తే మీకు చెప్తామన్నా. అంటే ఒకటి, కేసీఆర్ బలమైన శక్తి రాజకీయాల్లో ఇప్పుడున్నారు ప్రస్తుతం. మీరు అవునన్నా కాదన్నా మీ పార్టీ చెప్తా ఉన్నది. మీకు ప్రత్యర్థిగా అంటే ప్రతిపక్షంలో ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ కూడా బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగాడు కాబట్టి ఆయనను దించాలంటే ఐక్యంగా పోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనైక్యత కేసీఆర్ మీద బలంగా పనిచేస్తుందా? మీరు బలంగా అన్నారు కదా కేసీఆర్ పార్టీ ఇంత బలంగా ఉంది, అధికారంలో ఉంది. మీకు 2-3 ప్రశ్నలు అడుగుతున్నా. స్టేషన్ కన్పూర్లో కొట్లాట ఉంది, మీకు నోటీస్కి వచ్చిందా? 2 మాజీ ఉప ముఖ్యమంత్రులు ఉంటారు. నియోజకవర్గాలలో అంటే అంతకంటే నేను చెప్పినాక కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ గ్రూప్ తగాదాలు ఉన్నాయా, బీజేపీలో ఎక్కువ ఉన్నాయా, టీఆర్ఎస్లో ఎక్కువ ఉన్నాయా? మీరే చెప్పండి. జడ్జిగా నేనేం మాట్లాడాను. మీకు కేవలం అంటే ఒక నిమిషం అన్న, నేనేమన్నా అధికారంలో ఉన్న పార్టీలో కొంత ఉన్నప్పటికీ ఆ చివరి నిమిషంలో వాటిని సమర్థవంతంగా నివారించే శక్తి కేసీఆర్కు ఉంది. నేను అందుకే చెప్తున్నా. అయితే కాంగ్రెస్ లో అట్లాంటి శక్తి లేదు కదా అని నేను అడుగుతున్నాను. నేను అదే చెప్తా. ఎప్పుడైనా మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీరే చెప్పండి. మీకు స్టేషన్ కన్పూర్లో 2 మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఎంత బహిరంగ కొట్లాడుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఎంత బూతులు తిట్టుక స్థాయిలో ఉందో మీకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంత తీవ్రంగా అట్లాంటిది ఉందా? ఒకటి. అదే జిల్లా వరంగల్ జిల్లాలని చెప్తాం. మళ్ళీ అటుపక్కకు పోదాం. మహబూబాబాద్ జిల్లా తీసుకున్నాం. మాజీ మంత్రి రెడ్డి నాయక్, ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్. అదే కాన్స్టిట్యున్సీ, అదే మహబూబాబాద్ లో ఎమ్మెల్యే ఉంటాడు ఇంకొక ఆయన, శంకర్ నాయక్. అలా ముగ్గురు మధ్యన పంచాయతీ ఒకసారి తీసుకోండి అన్న. ఒకరి మీద ఒకరు బహిరంగంగా చెప్పులు వేసుకుంటున్నారు. ఒకరు మాట్లాడుతుంటే బహిరంగంగానే మైకులు గుంజుకొని కొట్లాడుకుంటున్నారు. అదే ఒక వరంగల్ జిల్లా అది చెప్తున్నా. నెక్స్ట్ ఇటు పక్కన నల్గొండకు వద్దామన్నా. నల్గొండలో మీరు ఒకసారి ఓపెన్గా చేసి చూడండి. గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి మధ్యన పంచాయతీ ఒకసారి మీకు నోటీస్కి వస్తే ఒకసారి చూడండి. ఇటు పక్కన రంగారెడ్డికి వద్దామన్నా. మేడ్చల్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇప్పుడున్న మంత్రి మల్లారెడ్డి ఓపెన్ గా మైకులు తీసుకొని స్టేజ్ మీద మైకులు తీసుకొని విసిరేసుకునే పరిస్థితులు మనం ఓపెన్ గా చూస్తున్నాం కదన్నా. అదే రంగారెడ్డి జిల్లా ఇటు పక్కన పోదామన్నా. తాండూరులో ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి. అట్లనే మహబూబ్ నగర్ పోదామన్నా. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్యన పంచాయతీ, తర్వాత సి లక్ష్మారెడ్డి, ఒక మాజీ మంత్రి, 2 మంత్రుల మధ్యన పంచాయతీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నాకు చెప్పకండి. అట్లనే మీరు చూడండి, ఎక్కడ ఏ జిల్లాకు పోదాము, ఎటెటు పోదాము. దీనికంటే కూడా పెద్దగా ఇంకో ఛాలెంజ్ చేస్తాను. మీరు అమ్మా న్యూస్ పెడదామా, లేకపోతే మీడియా నుంచి మీరు ఒక మీట్ ది ప్రెస్ పెడతారా? ఎట్లా పెడతారో పెట్టండి. కేటీఆర్ను, కవితను, సంతోష్ని, హరీష్ రావుని 4 కలిసి ఒక దగ్గర కూర్చుని పెట్టాను. మీరు ఎప్పుడైనా చూస్తే 4 కలిసి ఒక ఇంట్లో అన్నం తినమన్న. వీడికి విషయం పెట్టి వాడు చంపుతాడు, వానికి విషయం పెట్టి వీడు చంపుతాడు అన్నంత అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందంటున్నారు, ఇంకా అధికారంలో ఉంది, సమర్థుడైన నాయకుడు. ఆ నాయకుని కంట్రోల్లో ఉన్న ఇంట్లోనే 4 గ్రూపులు. ఇంకా మాట్లాడతానా 4 రోజులు కేసీఆర్ 4 రోజులు ప్రగతి భవన్లో 4 రోజులు ఫామ్ హౌస్లో ఎందుకు అంటుండే ఒకసారి చెక్ చేసుకోనా? ఎందుకంత అబద్ధతను ఒకసారి చెక్ చేసుకో. అంటే వాళ్ళ మధ్యన ఉన్నంత అనైక్యత కాంగ్రెస్ పార్టీలో లేదన్న. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఐడియాలజీ మీద, అభిప్రాయాల మీద, తర్వాత ప్రజల ఆకాంక్షల మీద, ప్రజల అవసరాల మీద, కోరికల మీద ఒక్కొక్కసారి విభేదాలు సహజమవుతాయి. అదే సమయంలో ఎట్ ది సేమ్ టైం రాజకీయ నాయకుడు అన్నప్పుడు కోరికలు ఉండడం అసహజం కాదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ అవి వ్యక్తిగత అంశాలు కాదు. కానీ ఇవన్నీ చూస్తున్నాం కదండి, ఇవన్నీ మీ అన్ని కూడా వ్యక్తిగతంగా కొట్టుకునే స్థాయిలో ఉన్నాయి టీఆర్ఎస్లో. కానీ కాంగ్రెస్లో అట్లేదు. ఇక బీజేపీ సంగతి మీకు చాలా స్పష్టంగా తెలుసు. అది కూడా ఆ తర్వాత బండి సంజయ్, ఈటెల రాజేందర్, తర్వాత కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి, తర్వాత ఇప్పుడు అందరి మధ్య డీకే అరుణ, ఇట్లా మీ అందరి ఇంతమంది నాయకుల మధ్యన ఎట్లాంటి కొట్లాటలు మీకు తెలుసు కదన్నా. ఇంతమంది కొట్లాటల మధ్యన ఈ బీజేపీలో ఉన్న అంతర్గత సమస్యల కంటే, టీఆర్ఎస్ అంతర్గత సమస్యల కంటే కాంగ్రెస్లో అంతర్గత సమస్యలు చాలా తక్కువ. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల మీద మీడియా కొద్దిగా కోరిక ఎక్కువ. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాటలు ఉన్నట్టు, అవేవి భూమి మీదకి వెళ్ళి అవేవి దేవకన్యలు అయినట్టు, అవేవి దేవతా వస్త్రాలకి మీకేం కనపడకుండా పోతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఐక్యత ఈ రోజు కూడా టీఆర్ఎస్లో లేదన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఐక్యత బీజేపీలో లేదన్న. ఇట్లా మీకు 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో అయిన ఐక్యత ఉందని.
ఓకే, బీజేపీలో ఐక్యత లేదని మీరు ఎట్లా అంటారు? అంటే మీలాగా అంటే మీ నాయకుల పిసిసి అధ్యక్షుడి మీద కొంతమంది ఎంపీలే బహిరంగంగా విమర్శలు చేశారు. అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక ఎంపీ అయినప్పటికీ సహచర ఎంపీ మీద ఓపెన్గా చాలా సమావేశాలలో ఫైర్ అయ్యారు. కొంతమంది గాంధీ భవన్ రాని కొన్ని రోజులు బహిష్కరించిన సంఘటన కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైంది? మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు గాంధీ భవన్కి వస్తురా లేదా వాళ్ళు? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఏదో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా. ఇప్పుడు మీకు డౌట్ ఉందా? గాంధీ భవన్ నిన్నమడు వచ్చిపోయారు కదా, మీకు డౌట్ ఉందా? మీరే చూసారు కదా. అంటే తాత్కాలికమైన ఆవేశాలు చిన్న చిన్న ఉండొచ్చు, కానీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. కేసీఆర్ ఇంట్లో ఉన్న 9 కుటుంబ సభ్యులను ఒక దగ్గర కూర్చుని తినబెట్టగలరా? అసలు వీళ్ళు విషయం పెట్టి వాడి విషయం పెడతాడనేమో వీనికి, వీడి విషయం పెట్టి చంపుతాడేమో అని వాళ్ళకు అంత పరస్పరం ఆందోళనతోటి భయంతో ఉన్నారు. ఇంకా బీజేపీలో అయితే బండి సంజయ్కి, ఈటెల రాజేందర్కు, డీకే అరుణకు, లక్ష్మణ్కి, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, ఇంతమంది తలకాయల మధ్యన ఏ తలకాయ ఎటుందో, ఎవరు ఎటు చూస్తున్నారో, ఎవరు ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారో ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఇంత పెద్ద అనైక్యత ఆ పార్టీలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో అనైక్యత గురించి మాట్లాడితే ఇంకా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే అమాయకులు ఉన్నారా? దాంతోపాటు ఇంకా మీకు మళ్ళీ చాలా క్లారిటీని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఐక్యత చాలా పెరిగింది. ఒకరిద్దరు నాయకులకు అభ్యంతరాలు ఉండొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు బయట, కానీ గతంలో కంటే కాంగ్రెస్ పార్టీలో వితిన్ ది పార్టీలో ఇంత ఏకాభిప్రాయము, ఇంత ఐక్యత 1956 నుంచి ఇప్పటిదాకా చూడండి అన్న. ఇంతకుముందు బలమైన ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు కూడా ఎంఎస్ఆర్తో పంచాయతీ ఉండేది, డిఎస్తో ఓ పంచాయతీ ఉండేది, కేకేతో డిఫరెన్సెస్ ఉండేది. అట్లాంటి పెద్ద పెద్ద తలకాయల మధ్యన ఉండేది. కానీ ఇలా కాంగ్రెస్లో అంత పెద్ద డిఫరెన్సెస్ లేవు. చాలా స్పష్టంగా మీకు కనపడుతుంది ఐక్యత. ఇప్పుడు బీఆర్ఎస్ ను కొట్టేది కాంగ్రెసా బీజేపీ? బీజేపీ ఎక్కడ ఉంటుంది బలంగా? అసలు బీజేపీ తెలంగాణలో ఎందుకు ఉంటుంది? బీజేపీ అవసరం తెలంగాణలో ఏముంటుందన్నా? బీజేపీ అనేది తెలంగాణకు ఇర్రిలవెంట్. అంటే బీజేపీ అనేది తెలంగాణ ప్రాంతానికి కానీ, తెలంగాణకు భౌగోళికంగా, తర్వాత లౌకికంగా తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా బీజేపీ పార్టీని ఏనాడు పొలిటికల్ పార్టీగా ఒకటి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణలో ఉంది. టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇవి కూడా నీటి బుడగలాగా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండే పొలిటికల్ పార్టీ కాదు. అది ఒక పొలిటికల్ పార్టీ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉన్నంత మాత్రం అది పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ కాలేదు. కేవలం అది ఒక కుటుంబ ఆర్గనైజ్ లిమిటెడ్ పార్టీ. అది అధికారం పోతే మళ్ళీ కనపడని పార్టీ అది. అదే పొద్దున కాంగ్రెస్ అనేది పొలిటికల్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అంటారు 100%. 2018 ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే కనబడలేదు. మీరు ఎట్లా బలంగా అనుకుంటారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి మీకు ప్రశ్న మీరు అడుగుతాం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినాయి. మీకు గుర్తే ఉండి ఉంటారు. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ కూడా చేయలేదన్న. ఎందుకు చేయలేదు మీకు తెలుసా? అభ్యర్థులు లేరు, అసలు ఆ పార్టీకి ఓట్లు వేయరు, అది నిలబడే పరిస్థితి లేదు. అందుకని 2009 ఎన్నికల్లో అది పోటీ కూడా వేయాలి. అంతకంటే ముందు జరిగిన ఉప ఎన్నికలు కూడా చూడన్నా 17 ఉప ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలిచింది 7. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు ఆయన ఇంకా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని తెలిసిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. పోయిన 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 2019 స్టార్టింగ్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 2018 నుంచి 2023 దాకా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడు అని తెలిసిన తర్వాత నిజామాబాద్లో ఆయన బిడ్డను పెట్టి ఓడిపోయిందన్న. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది తక్కువనే వచ్చినాయి కదా సార్. అందుకే 4 సీట్లు గెలిచి అందుకే లెట్ మీ అంటున్నా. అంటే ఈ రోజుకు ఉన్న పరిస్థితి, ఆ రోజుకు ఉన్న రకరకాల ఈక్వేషన్స్, సోషల్ ఈక్వేషన్స్ అనేది ఆ పరిస్థితులు ఉంటాయి. అందుకని రాజకీయాల్లో ఒక్కసారి గెలుపు, నిన్న నీ బలం, ఇవాళ నీ బలం, మొన్నటి రేపటి నీ బలం చూస్తే నేను అడుగుతున్నాను. తర్వాత బీజేపీ 4 గెలిచింది కదనా, మీరు అంటున్నారు మా కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ 3 ఎంపీలే గెలిచింది, కాంగ్రెస్ 4 ఎంపీలు గెలిచింది కాబట్టి బలంగా ఉందని మీకు ప్రశ్న. అదే కదా మీరు అడగాల్సుకుంది. దానికి మీకు క్వశ్చన్ కూడా అడుగుతున్నా. మిమ్మల్ని అడుగుతా ఒక ప్రశ్న. 4 ఎంపీలలో 3 చెప్తాను మీకు. ఆదిలాబాద్ బాపురావు ఎంపీ ఉన్నాడు. బండి సంజయ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ ఎంపీ ఉన్నారు. నిజామాబాద్లో ముఖ్యమంత్రి బిడ్డను ఓడగొట్టిన అరవింద్ గారు ఒక ఎంపీ ఉన్నారు. ఆ 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో ఆ తర్వాత వెంటనే జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు ఎన్ని వచ్చినాయి ఒకసారి లిస్టు చూసి చెప్పండి అన్న. జెడ్పీటీసీ ఎన్ని గెలిచిందో బీజేపీ లిస్ట్ చూసి చెప్పండి నాకు. అంటే కాంగ్రెస్ కూడా ఆ స్థాయిలో గెలిచిందన్న. మీరు కాంగ్రెస్ ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నాడు. అదే అంటున్నా. మీరు ఒక్కసారి బీజేపీ గెలిచిన ఎన్నో చూడండి, బీజేపీ ఓట్లు చూడండి, కాంగ్రెస్ గెలిచినవి చూడండి, కాంగ్రెస్ ఓట్లు చూడండి. మీరు ఒకటి అంటే నేను అనేది అదే. ఒకసారి బైఫ్లూక్ 1 టైం వండర్ ఏదో నిజం ఇట గెలిచిండ్రు అంటే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నియంతృత్వాన్ని, ముఖ్యమంత్రి ఫ్యూడలిజాన్ని, అహంకారాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కవితను ఓడగొట్టింది కదా. ఓడగొట్టిన తర్వాత
అదే స్థాయిలో ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఎంపీటీసీలు గెలిపించుకున్నారు బీజేపీని, ఎన్ని జెడ్పీటీసీలు బీజేపీ గెలిచినాయి ఒకసారి లెక్క చూసి చెప్పు. కాంగ్రెస్ కోట్లు లెక్క చూసి చెప్పు. మీరు చెప్పిన ప్రకారంగానే అంటే నల్గొండ తీసుకోండి, భువనగిరి తీసుకోండి, మల్కాజ్గిరి తీసుకోండి, దీంట్లో ఉన్నటువంటి ఎంపీటీస్లో మరి మీరు కూడా మెజార్టీ సీట్లు గెలవలే కదా. అదే అంటున్నామన్నా, కాంగ్రెస్ పార్టీ సీట్లు చూసుకోండి. మేము మళ్ళీ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల సహజంగానే స్థానిక సమస్యలు అనేది కొంచెం మేజర్ గా ఉంటాయి. ఇది కూడా ఒకటి తెలవాలి మీకు. ఇట్లాంటి ఒక దురభిప్రాయం ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఉప ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటాయి అనేది మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? తమిళనాడు, అటు కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతిపక్షాలు పోటీ చేయవన్నా. ఎందుకు అంటే అధికార పక్షం అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి అధికార యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ చేతిలో ఆర్థిక వనరులు ఉంటాయి, వాళ్ళ చేతిలో ఇంకా బలం ఉంటుంది. ఇవన్నిటి వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ప్రతిపక్షాలకు తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళని వేధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిపక్షాలు పోటీ చేయడానికే వెనుక ముందాడుతాయి అవి. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పోటీ చేస్తున్నారు, పోరాడుతున్నారు, కొట్లాడుతున్నారు. మేము అదే చెప్తున్నాం. మళ్ళా ఆ తర్వాత జరిగిన అది 5 ఏళ్ల పాటు అధికారం ఉంటుందని తెలిసిన తర్వాత కూడా విస్తృతంగా ఇప్పుడు ఎక్కడికక్కడ ఎన్నో మండలాల్లో మెజారిటీకి దగ్గరగా వచ్చి ఏది మన నామినేటెడ్ ఓట్లుండి నామినేటెడ్ ఓట్లతోటి గెలిచిన ఎంపీపీలు, మున్సిపాలిటీలు, తర్వాత జెడ్పీలు మీకు ఎన్ని చెప్పాలన్నా? భువనగిరిలో 7-8 ఎంపీ మండల పరిషత్తులు కేవలం ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఉన్న నామినేటెడ్ ఓట్ల సభ్యులతోటి గెలుచుకొచ్చారు. కోఆప్షన్ ఓట్లు అంట, మరి కోఆప్టెడ్ ఓట్లతోటి కలిపి తీసుకొచ్చుకున్నారు. కాంగ్రెస్ మెజారిటీ, లోకల్ మెజారిటీ మున్సిపాలిటీలు, యాదగిరిగుట్ట లోకల్ మున్సిపాలిటీ, తర్వాత మా తుర్కపల్లి ఎంపీపీ, ఇవన్నీ కూడా మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినాయి. 10ట్లో 6 కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు 2 కోఆప్షన్ నామినేటెడ్ ఓట్లతో మళ్ళీ 3 పెట్టుకుని గెలుచుకున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మేము? కాంగ్రెస్ పార్టీ అనేది ఇట్ సెల్ఫ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ప్రతిబింబించి ప్రజల నుంచి వచ్చేది. ఇలా ఆర్థిక వనరుల గురించి మీకు తెలుసు. అట్నే మీరు అంటున్నారు రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని. ఇవన్నిటి దాటి ప్రజల అభిప్రాయాలని, ప్రజల నమ్మకాన్ని సాధించుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటిని బట్టి మేము ఏం చెప్తున్నాం? కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా పునాదిగా ఇవాళకి కూడా బీజేపీ కంటే చాలా ముందు ఉంటుంది. మేము అంటున్నాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఇవాళకి కూడా ఉన్నాయి. కొంతమంది నాయకులు అక్కడక్కడ షఫిల్ అయితే అయినరేమో, కానీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, తర్వాత వివిధ వర్గాల కింద అట్టడుగు వర్గ స్థాయిలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, రైతులు, మహిళలు, ఇవన్నీ పార్టీ ఇంత బలంగా ఉంది, బలపడుతుంది అంటున్నారు కదా. మరి చేరికలు ఎందుకు లేవు అంటే మేజర్ చేరిక? అదే అంటున్నాం. మీరు నాయకులను చూస్తారు. అదే అన్న, నాయకులను చూసినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటున్నాం. ఏ నాయకుని చూసి అది 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది? అంతకంటే ముందు వైఎస్ గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ఫలితాలు వచ్చినాయి మీరు చూసినారు? అంటే ఒకరిద్దరు నాయకుల వల్ల పార్టీకి కొంత లాభ నష్టం జరుగుతుండొచ్చు, కానీ ఆ నాయకులతోటే పార్టీ నిర్మాణం జరగదు. సరే, పార్టీకి ఐడియాలజీ ముఖ్యం, సరే, పార్టీకి ప్రజల సమస్యల మీద కన్సర్న్ ముఖ్యం. వాటి అన్నిటిని దాటుకుని నమ్మకాన్ని చూసుకొచ్చినప్పుడే ఇవన్నీ వస్తాయి అనేది మేము అంటున్నాం. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, నేను అవసరమైతే 10 మెట్లు దిగుతా, మళ్ళీ పార్టీలోకి రండి, పార్టీని బలోపేతం చేద్దాము, బలమైన కేసీఆర్ను మనం ఢీకొడదాము, నేను మీ కింద పనిచేయడానికి సిద్ధము, కాంగ్రెస్ పార్టీ నాది కాదు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేదు, వాళ్ళ నాయకత్వం పనిచేయ, నా నాయకత్వం అని చెప్పారు. అయినప్పటికీ ఎవరు స్పందించలేదు. కారణం ఏమంటారు? అంటే ఏమంటున్నాము, 100% రేవంత్ రెడ్డి గారు నాయకులను అట్రాక్ట్ చేయడానికో లేకపోతే ఎవరినో కన్విన్స్ చేయడానికో కాదు. పార్టీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో పార్టీ బలోపేతమై రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే అంతిమ లక్ష్యానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము పనిచేస్తాం. తెలంగాణలో పార్టీ ప్రజలకి జవాబుదారి కాబట్టి ప్రజల సమస్యలు, ప్రజల ఆత్మగౌరవం, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కేంద్రంగా మేము పనిచేసుకుంటూ పోతాం. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారి అహంకారము, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడల వల్లనే పార్టీకి ఏదో నష్టం జరుగుతుందనే కొందరి ప్రచారము, అది నిజం కాదు అని చెప్పడానికి మీకు ఆ స్టేట్మెంట్ కారణమైంది. అంటే మేము వ్యక్తులుగా మాతో విభేదించండి, వ్యక్తులుగా మాతో అనుకూలంగా ఉండండి, కానీ పార్టీకి కట్టుబడి ఉండండి. పార్టీకి అంతిమంగా ప్రజల లక్ష్యం, ప్రజల కోరిక, కార్యకర్తల లక్ష్యానికి అనుగుణంగా పనిచేద్దామనే విషాద దృక్పథంతోనే కాల్ చేయాల్సి వచ్చింది. ఎవరో నాయకులను ఆకర్షించడానికో లేకపోతే ఇంకెవరినో మెప్పించడానికో చేసిన ప్రకటన కాదు. కాంగ్రెస్ పార్టీ విశాల ప్రయోజనాల కోసం చేస్తున్నది. అది దానికి 100% కట్టుబడే ఉన్నారు ఆయన. కాంగ్రెస్తో వీడి బీజేపీ ప్రెసిడెంట్ రాజగోపాల్ రెడ్డి గారు
ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అంటే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ రెడ్డి నా మీద ఏదో కాంట్రాక్ట్ తీసుకున్న 17,000 కోట్లు అని తప్పుడు ఆరోపణ చేశారు, నన్ను ప్రజల్లో చులకన చేసే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో క్షమాపణ చెప్తే నేను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పట్లేదు, కారణం ఏమంటారు? అంటే మీకు పార్టీ నాయకులు అవసరం లేదా? మేము అదే చెప్తున్నాం. మేము పార్టీ ప్రయోజనాల కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధంగా ఉన్నారు అని మీరే అడిగింది ఆ ప్రశ్న. ఒక మెట్టు కాదు, అంతే అన్న, ఒక మెట్టు కాదు 10 మెట్లైనా దిగడానికి సిద్ధంగానే ఉన్నాము అని చెప్పిండు ఆయన. అదే మీరే అడిగిరే ప్రశ్న చెప్పిండు. ఇక ఆయన దిగిన తర్వాత ఇంకా అట్లాంటి ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది? అంటే ఆయన ఒక అడిగింది కదా, నా మీద తప్పుడు అలిగేషన్ చేసిరు, అయితే నిరూపించాలి లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. నిరూపించడానికి అని లేదు, కొత్తగా ఏం లేదు, మీకు కనపడుతూనే ఉంది ఓపెన్ గానే. కాంట్రాక్ట్ వచ్చిందని వాళ్ళు చెప్పుకున్నదే, వాడు ఓపెన్ కనపడుతుంది, పేపర్లు ఉంది, మీరు చెప్తుంది, ఇలా బయట కూడా ఎవరు నిరూపించడానికి అందులో రహస్యమేం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలి, రెండు వేరు వేరు అంశాలు మీరు చెప్పేది. నిరూపించడానికి ఓపెన్ గానే అది ప్రూవ్డ్ కదా, కాంట్రాక్ట్ వచ్చింది అని ఆయన చెప్తున్నారు, దాన్ని కొత్తగా ప్రూవ్ చేయాల్సిందేం లేదు. తర్వాత ఇలా క్షమాపణ చెప్పడమా లేకపోవడమా అంటే ఒకటి కాదు 10 మెట్లు తిరగడానికైనా సిద్ధంగానే ఉన్నాం అనుకున్నారు. అదే సమయంలో కేవలం రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తారా లేదా అనకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తెలియని నాయకుడు లేడు. ఆయనకు రాహుల్ గాంధీ కొత్త కాదు, మన సోనియా గాంధీ గారు కొత్త కాదు, మల్లికార్జున ఖర్గే కొత్త కాదు, తర్వాత నాయకులందరూ ఆయనకు సన్నిహితులే, ఎవరి దగ్గరికైనా పోవచ్చు ఆయన పార్టీలో పనిచేయాలనుకుంటే. అంత మాత్రాన ఏవో సాకులు చెప్పు లేకపోతే ఇదో అదో దాన్ని చెప్పాలనుకునే ప్రయత్నం అయితే నిరర్ధకం. 100% పార్టీలో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కలిసి మాట్లాడుకునే ఒక వాతావరణం ఉండాలి కదా, దానికోసం ఒకటి కాదు 100 దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఐక్యత నిరూపించేందుకు బస్సు యాత్రను ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? అంటే ఇంకా దానికి కొంత టైం పడుతుందన్న, దాని మీద ప్రిలిమినరీగా అంటే ఎట్లా ఉండాలి, దాని మోడో ఏంటి, చేస్తే ఎవరెవరు ఉండాలి, నాయకులు ఏంది, ఎవరెవరితో ఎట్లాంటి పని చేయించుకోవడం దాని మీద నడుస్తుంది, దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాని మీద ఇంకేం ప్రిలిమినరీ అట్లా రోడ్ మ్యాప్ దాకా కాదు, అసలు దాని మోడాలిటీసే అనుకోలేదు. ఇంకా రోడ్ మ్యాప్ అనేది కొంత అది అయిన తర్వాత రోడ్ మ్యాప్. ఎన్నికలు కేవలం 4 నెలలే ఉన్నాయి, ఇంకా మొరాలిటీస్ అనుకోకుండా అంటే ఎంత స్పీడ్ అప్ అది ఒక్కదాంతోనే పని అయిపోదన్న. ఆల్రెడీ రెగ్యులర్ పొలిటికల్ పార్టీగా మీరు చూస్తున్నారు, ఇవాళ జాయినింగ్స్ ఉన్నాయి, రెగ్యులర్ పార్టీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి రెగ్యులర్ గా. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందే మనం ఒక 5-4 జిల్లాలు దాదాపు 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర అయిపోయింది. నిన్ననే ఇప్పటిక బట్టి విక్రమార్క గారి మొన్ననే అయిపోయింది 1000 కిలోమీటర్ల పాదయాత్ర. ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. అదొక్కటే బస్సు యాత్ర ఒకటే ప్రాతిపదికగా దాంతో అధికారం వస్తుందనో దాంతోనే పోతుందని కాదు, అది కూడా ఒక పార్ట్. అట్లాంటి పొలిటికల్ యాక్టివిటీస్ రోజు జరుగుతూనే ఉన్నాయి. పార్టీలో రకరకాల కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఏ పార్టీలో లేనన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. అవన్నీ రెగ్యులర్ నడుస్తూనే ఉన్నాయి. ఖమ్మంలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టాలనుకుంటున్నా, అంటే ఎప్పుడు ఏంది ఏమన్నా సమాచారం ఉంది? బహుశా ఈ మంత్ ఎండింగ్ అని అనుకుంటున్నారు. ఈ జూన్ ఎండింగ్ వరకు ఒక అంచనా క్లారిటీకి వస్తాం. 1st, 2nd వీక్ మాక్సిమం జూలై 1st వీక్ కావచ్చు ఒక మీటింగ్ బహిరంగ సభ ఉంటుందని అనుకుంటున్నాం. దాన్ని బట్టి ఇంకొంచెం డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ టైంని బట్టి, దాంతోపాటు మనకి ఇక్కడ బోయిన్పల్లిలో ఒకటి మహాత్మా గాంధీ నాలెడ్జ్ సెంటర్ ఒకటి ఫౌండేషన్ స్టోన్ వేయాల్సి ఉంది, దానికి సోనియా గాంధీ గారు కూడా పిలవాలనుకుంటున్నాం. బహుశా అది జూలై లాస్ట్ వీక్ అవుతుంది, జూలై లాస్ట్ వీక్ అనుకుంటున్నాం అది అనుకుంటున్నాం రఫ్ గా. సరే, ఇప్పుడు రాజకీయ పరుగులో పొలిటికల్ రన్ లో బీఆర్ఎస్ ఫస్ట్ లో ఉంది, సెకండ్ ప్లేస్ బీజేపీ కాంగ్రెస్? చెప్పండి. కాంగ్రెస్ ఫస్ట్ లో ఉంది. మీరు అందుకే మీకు మీ ఇంటర్ప్రిటేషన్ తప్పు అంటున్నాం, మీ పర్సెప్షన్ తప్పు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజులో కూడా బలమైన పునాదులు ఉన్నాయి. ఈ రోజుకు ప్రజల్లో విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కాంగ్రెస్ పార్టీ వస్తేనే వెల్ఫేర్ యాక్టివిటీస్, అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్పీడ్ అందుకుంటాయని ప్రజల్లో విశ్వాసం ఉంది. మీరు ఏదో ఒకరిద్దరు నాయకులు లేకపోతే కేసీఆర్ చేతిలో కేసీఆర్ కమ్ముడు పోయిన మీడియా కోణాల్లో షూలను చూస్తే మీకు అట్లా అనిపిస్తుంది. కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ బీజేపీనా టీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటారు, కాంగ్రెస్ మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో వస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి వస్తుండొచ్చు? ముఖ్యమంత్రి అనేది ఇక్కడ నిర్ణయించారు కదా, ఎమ్మెల్యేలు అనుకుని ఎమ్మెల్యేల నుంచి మన ఏఐసిసి అధిష్టానం ఉంటుంది, అక్కడి నుంచి నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసి ఈయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పే సంస్కృతి ఎన్నికల్లో ఒక ఇద్దరిని ఫోకస్ చేశారు. లేదు, కర్ణాటకలో కూడా పార్టీ శ్రేణులు కలిసి పనిచేసినాయి. ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానికి కూడా అంటే ఫస్ట్ డీకే శివకుమార్ ను సిద్ధరామయ్య ఇద్దరిని ఫోకస్ చేశారు, తర్వాత ఒక్కరిని పార్టీ ఇక్కడ అట్లా ఇద్దరిని ఎవరైనా ఫోకస్ చేశారు? నో అన్న, అక్కడ కూడా పార్టీ ఎవరిని ఫోకస్ చేయలేదు. డీకే శివకుమార్ గారు పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఇక్కడ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ సిద్ధరామయ్య గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు, ఇక్కడ కూడా బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు.
దాంతోపాటు పెద్ద నాయకులు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో మీరే అంటున్నారు, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు దీనికి ఎంత కాంట్రాస్ట్ చూడన్నా. కాంగ్రెస్ పార్టీలో నాయకులకే కుదవలేదు, ముఖ్యమంత్రికే కొట్లాడుకుంటారు 30 మంది దాకా అని మీరు అడుగుతారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరో అని అడుగుతారు. అంటే మీ ప్రశ్నలో మీకే ఎంత అంటే కాంగ్రెస్ పార్టీని చూడాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని మీ ఇష్టమైన కోణంలో చూస్తారు. మీరు వద్దు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు కానీ మీరే అడుగుతారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు ఇంతమంది కొట్టుకుంటారు కదా అని మీరే అడుగుతారు. రెండింటి మధ్య ఎంత తేడా ఉందన్న. అంటే మీకు ఫస్ట్ ఒక పర్సెప్షనే మీకు రాంగ్ పర్సెప్షన్. కాంగ్రెస్ పార్టీ అనగానే కాంగ్రెస్ పార్టీని ఏమైనా మాట్లాడచ్చు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొట్టాడుకోవద్దు, దాన్ని ఏమన్నా ఏం కాదు అని ఒక పర్సెప్షన్తో మీరుంటే ప్రజలకు ఆ పర్సెప్షన్తో లేరు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం, విధానాలు ముఖ్యము, ప్రజల అవసరాలు ముఖ్యము, ప్రజల ఆకాంక్షలను ఎవరు రిఫ్లెక్ట్ చేస్తారనేది చూస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ కూడా మీరు ఈ పైన జరిగే ఈ హంగులను చూసి మేమేమి అగమాం కాదలుచుకోలే. అందుకనే ప్రజల అంతిమ ఆకాంక్షలు, ప్రజల కోరికలు కేంద్రంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ పోతుంది. ఇది ఈరోజు మనతోటి అయోధ్య రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు, అంటే కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్లో ఇద్దరు వ్యక్తులు బలంగా ఉన్నారు. ఒకరు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరొకరు సిఎల్పి నేత బట్టి విక్రమార్క. వీరితో పాటు మరికొంతమంది ఉన్నారు చెప్తున్నారు. దీంట్లో ఎవరి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ఆమోదించేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు.